న్యూస్ టీవీ నేను మీ శాన్వి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఏంటా కథ? ఈ సినిమాకి ఎందుకింత హైప్ అనేది తెలియాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పొలిటికల్ సినారియాలో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఐఎంఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ నాన్న మాజీ ఎమ్మెల్యే అమ్మ అంజలి. ఈ ఐఎంఎస్ ఆఫీసర్ అవినీతిని ఎలా ఎదిరిస్తాడు? తన నాన్న మంచివాడా లేదా చెడ్డవాడా అనేది కథాంశంగా పెట్టుకున్నారు. కానీ ఇక్కడే సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి కథ పూర్తిగా టర్న్ చేసుకుంటుందని, సినిమాలో వచ్చే ట్విస్ట్ కి థియేటర్స్ లో అరుపులే అని చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఆ టైంకి పూర్తి అవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది. మధ్యలో డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 సినిమాని పూర్తి చేయడం, రిలీజ్ చేయడం చేశాడు. ఇప్పుడు ఆ లాస్ ని పూడ్చడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే సంక్రాంతికి దిల్ రాజుకి సెంటిమెంట్ ఉంది. కానీ సంక్రాంతికి విశ్వంబర, రాజా సాబ్ సినిమాలు ఇప్పటికే ఫిక్స్ అయి ఉన్నాయి. మరోవైపు అనిల్ రావిపూడి కూడా సంక్రాంతి సెంటిమెంట్ అంటూ వెంకీతో సినిమాకి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్ లోనే బాక్స్ ఆఫీస్ ని హిట్ చేయాలి. లేదంటే మాత్రం మార్కెట్ అవ్వడం చాలా కష్టం. అందులోనూ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. బాలీవుడ్ లో సైతం ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అందుకే సినిమా 500 కోట్ల మార్కెట్ కి ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు. సినిమాని సమ్మర్ కి వాయిదా వేస్తారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతం అయితే చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. రిలీజ్ చేసి సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయి. సెప్టెంబర్ లో దేవర సినిమా ఉంది. నవంబర్ లో ఏ సినిమా లేదు. మరోవైపు డిసెంబర్ లో పుష్ప 2 సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి మధ్యలో రామ్ చరణ్ సినిమా వస్తే సేఫ్ గానే ఉంటుంది. అలా కాకుండా పుష్ప 2 కి పోటీగా వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేది ఎవరా అని ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. మరి చూద్దాం, రామ్ చరణ్ శంకర్ క్రేజీ కాంబోలో దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తాడు అనేది. అది మ్యాటర్.